యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. పరలోక తండ్రి, నీ దయతో నేను ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థనకు వచ్చాను. నా జీవితంలోని చెడు అలవాట్ల నుండి, వ్యసనాల నుండి మరియు మనస్సుని బంధించేసే ప్రతి దుష్ట శక్తుల నుండి విముక్తి కోరుతున్నాను. నా బలహీనతలను నీవే తెలుసు ప్రభూ, అవి నన్ను మిగతా ఆశీర్వాదాల నుండి దూరం చేస్తున్నాయని నాకు తెలుసు. యేసయ్యా, నీవే విమోచకుడవు. నీ శిలువపై నా బరువులన్నీ వేసినప్పుడు నాకు విముక్తి లభిస్తుందని నమ్ముతున్నాను. నన్ను బలంగా నిలబెట్టు ప్రభూ, నేను తిరిగి పాడు చేసే మార్గాలకు వెళ్లకూడదని నీ సహాయాన్ని కోరుతున్నాను. నా మనస్సులో శుద్ధత, నా ఆత్మలో శాంతి మరియు నా శరీరంలో పరిశుద్ధత కలిగించుము. ప్రభువా, నా అలవాట్లు నన్ను ఆధిపత్యంలోకి తీసుకెళ్తున్నప్పుడు నీ పవిత్ర ఆత్మ నాకు గుర్తు చేస్తూ మార్గదర్శకత్వాన్ని చూపించినట్లుగా చేయుము. నన్ను తిరుగుబాటు చేసే ఆలోచనల నుండి కాపాడుము. నేను స్వేచ్ఛగా జీవించాలి, నీ వాక్యానికి లోబడి నీ మహిమకు కారణమైన జీవితాన్ని గడపాలి. ఈ చెడు అలవాట్ల బంధనాలను నీవే విచ్చేయగలవు ప్రభూ. నా హృదయంలో తుది బలమైన నిర్ణయాన్ని నీవే నింపుము. నేను దీని నుండి నిత్యమైన విముక్తిని పొందాలనే పట్టుదలతో ముందుకు సాగాలని ఆశిస్తున్నాను. నాతో పాటు ఉన్నవారు కూడా ఈ ప్రార్థన ద్వారా ఆహ్వానించబడాలని కోరుతున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.